హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు ఫ్రీ వేదిక్ ఆస్ట్రాలజీ ఫేమ్ శ్రీకాంత్ సోమయాజులు గారు ఉన్నారు. దశాంశ రిలేటెడ్ ఇప్పటివరకు చాలా మంచి వీడియోస్ చేశాం కదండి. అంటే చాలా విపులంగా వివరించారు. హౌసెస్ గురించి అంటే రాసుల గురించి వివరించారు. ఇవాళ దశాంశ రిలేటెడ్లో గ్రహాల గురించి తెలుసుకుందాం అనమాట. సార్తో మాట్లాడి ఇంకా మరిన్ని విషయాల గురించి విపులంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దశాంశలో అయితే చాలా విపులంగా మాకు హౌసెస్ రిలేటెడ్ అయిపోయింది, దట్ రాసుల రిలేటెడ్ అన్నీ చాలా విపులంగా 12 వాటి గురించి చెప్పారనమాట. ఈరోజు హౌసెస్లో ఆ గ్రహం ఉంటే ఆ గ్రహం ఒక 30% వర్క్ అని చెప్పారు కదా ఫలితం గురించి. వాటి గురించి విపులంగా చెప్పుకుందాం. ఒక్కొక్క గ్రహం ఎలా బిహేవ్ చేస్తుంది ఒక్కొక్క రాశిలో కానీ భావనలో కానీ దాని డీటెయిల్గా. రైట్, ముందు దాని ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో D10లో దశాంశలో గ్రహం చూసే ముందు ఖచ్చితంగా చూడవలసినవి ముందు క్లాసుల్లో నేను చెప్పినట్టుగా దశాంశ లగ్నము, దశాంశ లగ్నాతో ఉన్న ఇళ్ళు, ఇవి చాలా ఇంపార్టెంట్. గ్రహం ఆఖర్లో వస్తుంది, చాలా చిట్ట చివరిన గ్రహం సంగతి చూడండి. దశాంశలో ఎప్పుడూ కూడా లగ్నము, దశాంశలోని ఇళ్ళు, దాని తర్వాత రాశితుల్య దశాంశ, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మరోనాడు ఎప్పుడైనా మన రాశితుల్య దశాంశ గురించి మాట్లాడదాము. గ్రహాలు చూసేటప్పడానికి ముందు మాత్రము ఖచ్చితంగా అవి చూసి ఉండాలి. అది చూడకుండా ఆ రూల్ అప్లై చేయకుండా స్ట్రైట్గా నేను గ్రహాలు చూసి చెప్పేస్తాను అని అంటే మాత్రం రిజల్ట్స్ తప్పు వస్తాయి. ఓకే, సో బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ముందు మనము ఏ లగ్నము దశాంశలో ఉన్నది, రాశితుల్య దశాంశ ఎలా ఉన్నది చూసి, దశ ఏం జరుగుతున్నది, వింశోత్తరి దశ ఏం జరుగుతున్నది, ఆ గ్రహము దశాంశ లగ్నం నుంచి ఎంత దూరంలో ఉంది, అవి చూసుకున్న తర్వాత మిగిలిన గ్రహాలు అన్ని చూడడం ఉత్తమమైన పని. ఇది దీంట్లోని ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎప్పుడూ చెప్పినట్టు దశాంశ లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లగ్నం నుంచి అతను ఏం చేస్తారు అనేది వస్తుంది కాబట్టి కరెక్ట్. తర్వాత జరుగుతున్న దశ ఏ హౌసెస్ రిలేటెడ్లో ఉంది, ఇప్పుడు మీరు గ్రహాన్ని ఇంక్లూడ్ చేసి అందుకే చివరిలో వస్తుందని చెప్తారు. అవును. ఇప్పుడు ఒక్కొక్క భావం ఒక్కొక్క గ్రహం గురించి చెప్పండి స్వామి. ఒక్కో భావం ఒక్కో గ్రహం చెప్పే కన్నా కొన్ని గ్రహాలు కొన్ని కలయికలు బేసిక్స్ చెప్తాను. లేదంటే ఒక్కో గ్రహం చెప్పాలంటే చాలా పెద్ద మల్టిపుల్ ఉంటాయి కదా, ఎన్ని గంటలు చేసినా అవ్వదు. 12 భావాలు 9 గ్రహాలు కాంబినేషన్స్. 1-2 మత్సుక్కకి చెబుతాను. ఓకే, శని. ఓకే, శని ఇంపార్టెంట్ గ్రహం. దశాంశకి శని బుధుడు మెయిన్ అంటాం కాబట్టి ఇంపార్టెంట్, బుధుడు ఇంపార్టెంట్. సప్తమ స్థానం ఇంపార్టెంట్, 6వ స్థానం ఇంపార్టెంట్. సప్తమము 6 ఈ రెండు డిసైడ్ చేస్తాయి బేసికల్ గా మీరు ఉద్యోగంలో ఉన్నారా, బిజినెస్ లో ఉన్నారా అన్నది తెలుస్తుంది. కొన్ని ఉద్యోగాలు వ్యాపారంలో ఉంటాయి, కొన్ని వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉంటాయి, అవి తెలుస్తాయి. కనుక ఖచ్చితంగా దశాంశ లగ్నము నియరెస్ట్ లగ్నాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అందుకే బర్త్ టైం యాక్యురసీ చాలా ఉండాలి. అది ఉన్నప్పుడే దశాంశ చక్రం చూడడం యొక్క మహత్వం తెలుస్తుంది. ఏదో అప్రాక్సిమేట్గా టైం ఉంది దాంతో దశాంశ లగ్నము లేకుండా చూడడం తప్పు అవుతుంది. సో కరెక్ట్ చేసుకుని కొన్ని ఈవెంట్స్ ఉంటాయి మనకి, ఎలాగో కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఫలానా వయసులో ఉద్యోగం వచ్చింది, కరెక్ట్ చేసుకొని దశాంశ లగ్నం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఇళ్ళు చూసి ఆ తర్వాత దశాంశలోని గ్రహాలని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ శని, కుజుడు, నాకు అప్పర్ బ్రెయిన్లో ఉన్నవి ఏం గుర్తున్నాయో చెబుతున్నాను. శని, కుజుడు ఇవి కన్స్ట్రక్షన్ని చూపిస్తాయి. కాంబినేషన్స్ శని కుజులు కన్స్ట్రక్షన్ చూపించవచ్చు, హెవీ మెటల్స్ చూపించవచ్చు అంటే మెటలర్జీ లాంటివి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఐరన్ షెడ్లు అవి వేసి ఉన్నవి చూపించవచ్చును. సో అవి శని కుజులు. కుజ బుధులు ఈ మధ్యన ఎక్కువ మందిది చూస్తున్నాం. కుజ బుధులు వీళ్ళు ఈ ఎన్విడియా కంపెనీ ఉంది కదా, ఈ చిప్ మేకింగ్ టెక్నాలజీలోని చిప్ మేకింగ్ పర్టికులర్లీ చిప్ మేకింగ్ అది ఎంత దగ్గరగా ఉంటే కుజ బుధులు D1 నుంచి ఒక్కో చోట చూస్తాం. D1లోని కుజ బుధులు 1 డిగ్రీలో ఉన్నారు, D10లో కూడా 1 డిగ్రీ మీద ఉండి 8th హౌస్లో ఉన్నాడు. అతను డిజైన్లో ఉన్నాడు. ఏది విఎస్ఐ చిప్ మేకింగ్లోని డిజైన్లో ఉన్నాడు. ఎందుకు 8th హౌస్లో ఉంది కాబట్టి. అలాగే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇవన్నీ సౌమ్య గ్రహాలు. ఇవి పుస్తకాలకు సంబంధించిన
పనులు, అంటే పేటెంట్స్ ఫైల్ చేస్తారు కొంతమంది, అవును అవును రీసెర్చ్ చేస్తారు, పేటెంట్ ఫైల్ చేస్తారు, రైటర్స్. గురు శుక్ర బుధ చంద్రుడు. దీంట్లో రైటర్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బుధుడు. ఓకే ఓకే, సో గురు శుక్ర చంద్ర బుధుల్లో కొంతమంది స్టేషనరీ షాపులు పెట్టి అమ్ముతారు, అవును అది పుస్తకాలు అమ్మడమే. అవును కాబట్టి ఆ పుస్తకాలు అమ్మే వాళ్ళకు కూడా గురు శుక్ర చంద్ర బుధ ఈ కాంబినేషన్స్. అలాగే ఈ గుళ్ళో సామాన్లు అమ్ముతారు, ఈ పూజా స్టోర్స్ అంటాం, అవునవును. వాళ్ళకు కూడా ఈ గురు శుక్రులు గురు బుధులు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ గ్రహాలు కదా గురు శుక్రులు. సో ఎక్కువగా వాళ్ళు అంటే ఇప్పుడు పూజ చేయించాలి, ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచిన తర్వాతే నువ్వు పూజ స్టోర్కి వెళ్ళి ఏవో సామాన్లు కొనుక్కుంటే అతను ఇస్తాడు లిస్టు. సో అక్కడ కనిపిస్తుంది. సో ఆ పర్టికులర్ పూజా స్టోర్ రన్ చేస్తున్న వాళ్ళు సప్తమంలో గురు శుక్రుడు పూజా స్టోర్ రన్ చేస్తున్నారు. లేదా ధనస్సులో శుక్రుడు పూజా స్టోర్ రన్ చేస్తున్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, ధనస్సులో పూజా స్టోర్ రన్ చేస్తున్నాడు. ఎక్కడ రన్ చేస్తున్నాడు? ఏదో అమ్మవారి గుడి ముందు, అది ఉచ్చలో ఉంది, ఏ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర. సో దాన్ని బట్టి అది శుక్రుడు ఎలా ఉన్నాడో పొజిషన్, తర్వాత గురువు ఎలా ఉన్నాడో పొజిషన్, ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా, అవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా డైరెక్షనల్ స్ట్రెంగ్త్, దిగ్బలం, అది మాట్లాడుతున్నాం సార్, ఎందుకంటే అదొక పెద్ద సబ్జెక్ట్ కదా, గ్రహం దిగ్బలం ఉంటే మంచిగా ఉంటుంది అంటాం కాబట్టి. ఇది బేసిక్ ఇంట్రొడక్షన్. చంద్రుడు శుక్రుడు, ఓకే, ఇట్లాంటి కాంబినేషన్స్లో చంద్రుడు శుక్రుడు ఇంటీరియర్ డిజైన్ చేయడం, ఇప్పుడు ఇంట్లోని సామాన్లన్నీ అందంగా పెట్టడం, ఇంటీరియర్ డిజైన్, వాటికి కొన్ని కోట్లలో ఖర్చు పెట్టిన ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, ఆర్ట్ రిలేటెడ్, కళ్యాణ మండపాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, చంద్రుడు శుక్రుడు ఈవెంట్ మేనేజ్మెంట్, ఓకే, అందంగా మండపాలు డెకరేట్ చేయడం, అవన్నీ కూడా మీకు చంద్ర శుక్రులు. కాకపోతే మీరు లగ్నం అన్నీ వదిలిపెట్టేసి నాకు కుజబుధులు కలిసి ఉన్నారు, నేను విఎస్ఐలో పనిచేస్తాను, అలా పని చెయ్యవు. ముందు లగ్నం దగ్గర మొదలు పెట్టాలి, D10లో లగ్నం దగ్గర మొదలుపెట్టి జరుగుతున్న దశ దగ్గర కూడా మొదలుపెట్టి చెయ్యాలి. కుజ శుక్రులు ఎలా ఉన్నారు, రిలేటెడ్ ఆ దశలు ఏమీ రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కుజ దశ కానీ బుధ దశ కానీ రావట్లేదు, కుజ బుధులు మొత్తం కలిసి ఉన్నారు, ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. ఆ దశాంశంలో నీకు ఆ దశలు ఏమీ రావట్లేదు, దానికి సంబంధించిన దశ రావట్లేదు. లేదా ఏ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ధనస్సులోనో కుజ బుధులు కలిసి ఉన్నారు, కనీసం గురు దశ అయినా రావాలి, వస్తే అప్పుడు అవి రెండు యాక్టివేట్ అవుతాయి, అప్పుడు నీకు ఆ వృత్తిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రహాలు చెప్పడంతో నాకు పెద్ద భయం ఏంటంటే అన్ని వదిలిపెట్టేసి ఉత్త ఆ కాంబినేషన్ ఏదో చూసుకుని అబ్బాయి చాలా సులువు కదా చూస్ చేసుకోవడం టక్కుని తెలిసిపోతుంది అనుకుంటారు. అలా పని చెయ్యవు, 199 సార్లు అలా పని చెయ్యవు. మొట్టమొదటి నుంచి మొదలుపెట్టి ఆఖరి స్టెప్లో గ్రహం చూడాలి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సమాధానం. ఇప్పుడు మీరు ఇందాక రాశి తుల్య దశాంశ కూడా చూడాలన్నా, అంటే ఒక్కొక్కసారి మీరు చెప్పేది ఏంటంటే దశాంశని డైరెక్ట్ తీసేసుకోవచ్చు, దశ వింశోత్తరి జరుగుతున్న కర్మను బట్టి ఉంటుంది, దాని నుంచి అన్ని ఫలితాలు వస్తాయని చెప్తుంటారు కదా, ఇది ఎంత పర్సంటేజ్ ఉంటుంది సార్? రాశి తుల్య దశాంశ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అప్పుడు దాని ఇంపాక్ట్? రైట్, సో రాశి తుల్య దశాంశ అనేది తీసుకునేటప్పుడు ఏంటంటే ఓవరాల్ లైఫ్ని, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం జాయిన్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, ఒక 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు, ఏదో జావాలో చేశాడు అనుకుందాం. జావా ఇంకా అయిపోతుంది అన్న తర్వాత ఏదో పైథాన్ నేర్చుకున్నాడు, అప్పుడు మారుతాయి పొజిషన్స్, మారుతాయి దశలు మారుతాయి, అది మీరు దశాంశ లగ్నం నుంచి చూస్తారు. ఓకే, దాని తర్వాత పైథాన్ చేసిన తర్వాత కొద్ది రోజులకి విసుగొచ్చింది, ఒక 15 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత విసుగొచ్చింది, ఒక సింపుల్ కూరగాయల అమ్మే షాప్ పెట్టుకున్నాడు అనుకుందాం, పెట్టుకుంటున్నారు అలా చాలా మంది, ప్రశాంతంగా ఉండాలని, ఆ టెన్షన్ మాకు వద్దు అని వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో జీవితంలో ఒక 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 15 ఏళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మిగిలిన 25 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు మరొక వృత్తి చేస్తున్నారు అనుకోండి, రాశి తుల్య దశాంశలో అది ఎక్కువ చూపిస్తుంది, ఈ రెండో వృత్తి. సో ఓవరాల్ లైఫ్ పిక్చర్ రాశి తుల్య దశాంశ నుంచి చూడండి. దశాంశ లగ్నాన్ని వాడుకుంటూ దశని వాడుకుంటూ ఆనాడు ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఏ వృత్తిలో ఉన్నారు అన్నది చెప్పడానికి దశాంశ లగ్నాన్ని జరుగుతున్న దశని కలిపి వాడండి. ఓకే, ఇది సమాధానం. మంచి ప్రశ్న. అప్పుడు రాశితుల్య దశాంశలో కూడా 5th హౌస్ ఇన్స్టెబిలిటీ అవే వస్తాయి సార్? రాశితుల్య దశాంశలో ఏం చూస్తాము అని అంటే 2 విషయాలు చూస్తాం. ఒకటి, ఏ రాశితుల్య దశాంశలో లగ్నము D1లో ఏ లగ్నం ఉందో ఆ లగ్నాన్ని ఇక్కడికి తెచ్చుకుని వేసుకుంటాం రాశితుల్య దశాంశలో, అది రాశితుల్య దశాంశ అంటే. వేసుకున్న తర్వాత
ఏదో ఒక ఇంట్లో నంబర్ ఆఫ్ గ్రహాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిట్లో 2, కొన్నిట్లో 1, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 4 ఉంటాయి. సో ఏ ఇంట్లో ఎక్కువ గ్రహాలనే చూడండి, అతను ఆ పర్టిక్యులర్ రాశికి ఆ పర్టిక్యులర్ ఉద్యోగానికి కనెక్ట్ అయి ఉంటాడు. ఓకే, అప్పుడు అది మనకు తెలిసి ఉండాలి. అంటే కొన్ని సిగ్నిఫికేషన్స్ నేను క్లాసుల్లో చెప్తున్నప్పుడు చాలా సిగ్నిఫికేషన్స్ ఇచ్చాను హౌసెస్కి. కాళిదాసు రాసిన సిగ్నిఫికేషన్స్ చాలా ఉంటాయి, అవి చదవాలి. చదివితే ఇంకా చాలా మంది రాసిన సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, పరాశరుడు రాసిన సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. మనకి ఈ నేటి సమాజానికి ఎలా అన్వయం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జావా, లేకపోతే ఏం చెప్పాను పైథాన్, లేకపోతే జావా .NET చేసాడు, లేకపోతే HTML చేసాడు. ఒక్కొక్క దానికి సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, పని చేస్తున్నాయి. నేను ప్రత్యక్షంగా చూశాను. అది మనకి అపీలింగ్గా ఉంటుంది తప్ప కరెక్టే. ఇది జావా, ఇది .NET, ఇది HTML, ఇది పైథాన్ తెలుస్తుంది. సో అవి పిన్ పాయింట్ చేయడానికి దశాంశ లగ్నాన్ని వాడండి. ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూడడానికి రాశి తుల్య దశాంశ వాడండి. ఇది సమాధానం. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, మీరు మాట్లాడుతూ దిగ్బలం గురించి. అసలు ఒక గ్రహం దశాంశలో దిగ్బలంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, దాన్ని విపులంగా చెప్తారా? రైట్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న దిగ్బలము దశాంశలోని దిగ్బలం మాత్రమే. రైట్, ఇది D1కి సంబంధించిన దిగ్బలము కాదు, దశాంశలోని దిగ్బలం. దిగ్బలము అని అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటాము. ఇది 4 రకాలుగా ఉంటుంది. దిగ్బలం ఎప్పుడు కూడా లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. మన లగ్నము ఏమిటి, అక్కడ నుంచి 1, 4, 7, 10లో ఏ గ్రహాలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి దిగ్బలం ఉంటుంది. మీ దశాంశ లగ్నం నుంచి 1, 4, 7, 10లో గ్రహాలు లేవు అని అంటే ఏ గ్రహము దిగ్బలంలో లేదు. ఏదైనా గ్రహం దిగ్బలంలో ఉంది అంటే ఆ గ్రహం వైపు మనిషిని లాక్కెళ్తుంది. ఎలాగో చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మొదలు పెడతాం మొదటి నుంచి, పృథివీరాపస్తేజ వాయురాకాశ లాగా అగ్ని నుంచి మొదలు పెడదాం. 10th హౌస్ నుంచి. 10th హౌస్లో దిగ్బలం పొందే గ్రహాలు ఏమిటి? రవి, కుజుడు. రైట్, ఈ 2 గ్రహాలు 10వ ఇంట్లో దిగ్బలం పొందుతాయి. ఈ 2 ఫైర్ ప్లానెట్స్, అగ్నితత్వ గ్రహములు 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతాయి. ఈ అగ్నితత్వ గ్రహాల్లో కుజుడు, రవి చెప్పుకుందాం. మొట్టమొదటి కుజుడితో మొదలెడతాం. కుజుడు వారియర్, యుద్ధం చేయడం అతనికి ఇష్టం. యుద్ధం చేసే చోట ఆడవారు పిల్లలు ఉండరు. ఓకే, సో కుజుడు దిగ్బలంలో ఉన్నాడు అని అంటే అతను ఎక్కువగా క్యాంపులు వెళ్ళే ఉద్యోగంలో ఉంటాడు. ఎక్కువ కాలము క్యాంపులు వెళ్తూ ఉండడం. క్యాంపులు వెళ్తే ఏమవుతుంది, భార్యాభర్త ఒక చోట, ఇక్కడ హైదరాబాద్లో భార్యలు పిల్లల్ని ఇక్కడ పెడతాడు, ఫ్యామిలీ ఒక చోట ఉంటారు. అతను ఎక్కడికో వెళతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు. ఒక్కోసారి 4 నెలలు 5 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. లేదా కొందరు ఉంటారు, నేను ముఖ్యంగా చూశాను, నేను కొద్దిగా అలా చేశాను. సోమవారం ఉదయం 4 గంటలకి ఫ్లైట్ ఎక్కి, చెన్నైలో ఫ్లైట్ ఎక్కి బాంబేయో బెంగళూరో ఢిల్లీయో వెళ్ళడం, 4 రోజులు 5 రోజులు ఉద్యోగం చేయడం, మళ్ళీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకల్లా ఇంట్లో ఉండడం. 4 రోజులు 5 రోజులు వెళ్ళడం, శని ఆదివారాలు ఇంట్లో ఉండడం. ఫోర్స్డ్ బ్యాచులర్షిప్ అంటాం. కుజుడు నుంచి వచ్చేది ఫస్ట్ ఇది. అది అంటే పూర్తి లైఫ్ అలా ఉంటుందని కాదు. జీవితంలో మేజర్గా మనం ఎప్పుడు సంపాదిస్తాం, పీక్ మొమెంట్ ఎప్పుడు ఉంటుంది, 30± ఒక 5 ఏళ్ళు వేసుకోండి. 25 నుంచి 35 లేదా 30 నుంచి 40 ఆ మధ్యలో 35 to 50 ఇప్పుడు అది డిపెండ్స్, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ సమయంలో ఇతను ఆ పర్టికులర్ దాంట్లో ఉంటాడు. ఓకే, ఇప్పుడు దశతో సంబంధం లేదు, దిగ్బలంలో ఉన్న ఓవరాల్ ఎఫెక్ట్ ఇస్తుంది. దాని రిజల్ట్ ఎప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే దాని వైపు లాగుతూ ఉంటుంది. ఓకే, మీరు దిగ్బలంలో ఉన్న గ్రహానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే దాని వైపు లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తి ఇక్కడ భార్యని కొన్నాళ్ళు బయట పనిచేశారు, వెళ్ళారు వచ్చారు పనిచేశారు, దూరంగా పనిచేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ భార్యా పిల్లల్ని పెట్టి గుజరాత్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఫోర్స్డ్ బ్యాచులర్స్. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, ఆదాయం తగ్గిపోవడం. ఓకే, నాకేంటోనండి బయట ఉంటేనే నాకు కలిసి వస్తుంది, నాకు మళ్ళీ మా భార్య పిల్లలతో కలిసి ఉంటే నాకు కలిసి రావట్లేదు, ఇవి చెప్తారు కదా, ఎక్కువగా అవి కనిపిస్తాయి. ఓకే, దానికి రకరకాలుగా మీరు పరిహారాలు అవి చేసుకోవచ్చు. ఒక రకంగా పరిహారం అంటే డబ్బు ఖర్చు పెట్టడం కాదు, దానికి స్పెసిఫిక్ ఆ చార్ట్ చూసి పోనీ పని చేయి, ఇలా చేయి. ఓకే,
ఒక రోజైనా నువ్వు బండి తీసుకొని మొత్తం తిరిగి రావడము, లేకపోతే సేల్స్ జాబ్లో ఉండడము, 1-2 రోజులైనా వేరే ఉద్యోగంలో ఉండడము, ఓకే. ఆ గ్రహాన్ని శాంతిపరచాలి. రోజు భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఒప్పుకోదు అది. అదే. ఓకే. అలాగా ఫస్ట్ థింగ్ కుజుడు ఇచ్చేది వార్షిప్. రెండోది వెంటనే పని చేయడం, ప్యాషనేట్. అదే, ఎక్కడ పని ఆలస్యం అవ్వకుండా వెంటనే పని చేయడం, ఏ పని పోస్ట్ పోన్ చేయకుండా ఉండడం, టకటక పని చేయడం. అవి చేస్తున్నంతసేపు కుజుడు దిగ్బలంలో ఉంటాడు, మంచి ఇవి ఇస్తూ ఉంటాడు. బిజినెస్ చేస్తున్నారు, ఓకే, అప్పుల్లో కూరుకొని పోకుండా ఉండడం. అప్పుల్లో కూరుకుపోతే బిజినెస్ ఆపేయడం. ఇది సంజయ్ రథ్ రూల్, బాగా పనిచేస్తుంది. అప్పుల్లో కూరుకుపోయావు, కుజుడు దిగ్బలంలో ఉన్నాడు, వెంటనే ఆపేయాలి, చేయకూడదు. నీకు తెలిసిపోతుంది ఇంక ఇది డౌన్ఫాల్కే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకసారి అప్పుల్లోకి వెళ్తే ఇంకా అది ఇంతే, డౌన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, అలా చెప్పుకుంటూ పోతే కుజుడే మొత్తం క్లాస్ అయిపోతుంది. సో నేను సన్కి వెళ్తాను. రవి రాయల్ ప్లానెట్. సో ఒక్కొక్కళ్ళు పని చేసే విధానం చూడండి. నువ్వు కంపెనీలో ఒక 4 ఉన్నారు అనుకుందాం, ఒకే డిగ్రీ చదివారు, ఎలాంటి ఉద్యోగాలు ఎవరు చేపడతారు? ఒకడికేమో జీతం బాగా కావాలి, ఒకడికేమో జీతం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు పవర్ ఉండాలి చేతి, పవర్, పొజిషన్. ఇది డెసిగ్నేషన్, మంచి డెసిగ్నేషన్. ఇది వైస్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు, పవర్ చాలా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు, నా కింద 50 మంది పని చేస్తారు, ఇవంటాడు చూసారు, ఎక్సైట్మెంట్లో ఉంటాడు వ్యక్తి. అది రవి. సో అలా ఉంటే జీతం 10,000 తక్కువైనా పొజిషన్ కోసం పని చేసే వ్యక్తి. సో అలాంటి వాళ్ళకి పొజిషన్ ఇచ్చి, పవర్ ఇచ్చి కూర్చోబెడితే పని చేస్తారు, పని బాగా చేస్తారు. ఓకే. సో దిగ్బలంలో ఉన్న రవి మీకు పొజిషన్ కోసం పాకులాడే వ్యక్తి కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి, ఇందాక కుజుడు ఇబ్బంది పెడతాడు, వేరే జాబ్ చేయాలి ఖచ్చితంగా అనుకున్నాం కదా. అంటే దిగ్బలంలో ఉంటే దాని వైపు తీసుకెళ్ళాలి కాబట్టి మనం వేరేగా ఉంటే కనుక ఇబ్బంది పెడతాం. అప్పుడు అలాంటప్పుడు దిగ్బలం కోల్పోయి 10th లో అంటే 4th లో ఒకవేళ ఉన్నారనుకోండి, అది ఇబ్బంది పెట్టకుండా ఉన్న పొజిషన్ అనుకోవచ్చు. అప్పుడు వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేస్తే కలిసి రాదు, ఇండియాలో ఉండి దగ్గర ఉండి భార్య పిల్లలతో కలిసి ఉండి పని చేయాలి. ఓకే. ఇప్పుడు ఎలాగ దిగ్బలం గురించి మాట్లాడుతున్నాను, దిగ్బలం కోల్పోవడం గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మంచి పాయింట్. ఇప్పుడు చెప్పండి సార్, రవి కూడా అయిపోయింది కాబట్టి. రవి దిగ్బలంలో లేడు, పొజిషన్ కాదు, డబ్బు చూసుకో, లేదా మిగిలినవి చూసుకో. పొజిషన్ కోసం పాకులాడకు, పొజిషన్ కోసం పాకులాడితే కిందకి వెళ్ళిపోతావు. సో 4th హౌస్లో రవి ఉన్నాడు, 4th హౌస్లో కుజుడు ఉన్నాడు. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర ఉండి పనిచేయడానికి ప్రయత్నం చేయి, ఎందుకంటే అది చూపిస్తాం నీకు గ్రహకట్లో. ఓకే. కానీ ఇవి కేర్ఫుల్, మీరు అవేమీ చూడకుండా ఇవి మాత్రం వాడుతున్నారు గుడ్డిగా. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మరిచిపోయి అన్ని గాలిలోకి విసిరేసి ఇదొక్కటే చూసుకొని చేస్తున్నారు. ఒక్కోసారి యోగమాయ అని చెప్తూ ఉంటాను నేను ప్రతిసారి. ఆవిడ నువ్వు నేర్చేసుకున్నావని తెలిసింది, మాస్టరీ అయిపోయావని తెలిసింది, ఆవిడ కొత్త ఛాలెంజ్ విసురుతుంది. ఇదిగో కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు, ఇతను బయట పని చేస్తున్నాడు, ఎలాగో చెప్పు అంటుంది. దశ చాలా ఇంపార్టెంట్. ఓకే, దశ చాలా ఇంపార్టెంట్. దశ వేరేలా ఉంది, దశ కింగ్, దశ డిసైడ్ చేస్తుంది. అప్పుడు అతను వేరే చోట ఉండి పనిచేస్తాడు. కాకపోతే నా భార్య పిల్లల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా దిగ్బలంలో ఉన్న గ్రహము, దిగ్బలంలో ఉంటే ఇప్పుడు 4వ ఇంట్లో ఉన్నాం కాబట్టి దిగ్బలంలో ఉంటే నేను చెప్పింది, దిగ్బలంలో ఉన్న గ్రహము కోల్పోయిన గ్రహము 2 గట్టిగా పనిచేస్తాయి. ఎందుకంటే 1, 4, 7, 10 చాలా ఇంపార్టెంట్ హౌసెస్. 10th D10 కూడా నవాంశలు అనుకుంటాం కదా, చాలా ఇంపార్టెంట్ హౌసెస్. ఎక్కడైనా 1, 4, 7, 10 కేంద్రం. ఓకే, ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో రవి గురించి మాట్లాడుతున్నాము. రవి రాయల్టీ కోసం పనిచేస్తాడు, డబ్బు కోసం కాదు. రెండోది టైంకి వెళ్ళడం, టైంకు రావడం, ఇది రవి యొక్క లక్షణం. ఇలా మీరు లక్షణాలు వేసుకుంటే ఆ లక్షణాల వైపు తీసుకెళ్తాడు. సో ఖచ్చితంగా 9 to 5 అంటే 9 to 5 చేస్తాడు. ఆ తర్వాత చేయడానికి ఇష్టపడ్డా. ఎందుకు విసిగిస్తున్నావు నన్ను 6 తర్వాత కూడా ఆఫీస్ అవర్స్లోని పోయినా కూడా. ఇదే రవి 4వ ఇంట్లో ఉన్నాడు, ఆ పనంతా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కూడా చేస్తాడు. ఓకే, సరిపోతున్నాయి మీకు ఎక్కడో ఫలితాలు ఎదురుగుండా కనబడుతున్నాయి. ఓకే, కొన్ని చక్రాలు కనబడుతున్నాయి. ఆఫీస్లో చెయ్యకుండా ఇంటికి తెచ్చుకొని చేస్తాడు. ఆఫీస్లో ఏనేమో పిచ్చాపాటి మాట్లాడుకొని ఇంటికి తెచ్చి అన్నం పెడుతున్నప్పుడు అన్నం తింటూనో లేకపోతే ఫోన్ చూసుకుంటూనో టీవీ చూసుకుంటూనో చేస్తాడు. ఓకే, ఇది 4th హౌస్లో ఉన్నారు.
ఇలాగా ఆ, అగ్ని అయిపోయింది, వాయువుకి వద్దాం, రివర్స్లో వద్దాం. ఓకే, వాయువులో శని రాహు, 7th హౌస్లో సాటర్న్ రాహు. కానీ 7th హౌస్ జనరలీ బిజినెస్ హౌస్. అటువంటి చోట శని ఉన్నాడు అని అంటే శని భయాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వు బిజినెస్కి పనికిరావు, నువ్వు బిజినెస్ చెయ్యక నెల సొమ్ము రాకపోతే నీ భార్య పిల్లలు బాధపడతారు, నీకు ఫిక్స్డ్ ఇన్కమ్ తెచ్చుకో, నువ్వు బిజినెస్ వద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు సప్తమంలో ఉన్న శని. ఓకే, ఎందుకంటే సప్తమంలో ఉన్న శని ఆఖరుగా పుచ్చుకోవాలి. నేను ఇప్పుడు జీతం ఎలా వస్తుంది, అందరికీ ఇచ్చాక ఒక యజమానిగా నేను ఆఖరిని పుచ్చుకోవాలి, భార్యా పిల్లలు వాళ్ళని కూడా ఆఖరిని పెట్టాలి. సప్తమంలో శని ఉచ్చ పొందుతాడు, న్యాచురల్ 7th హౌస్లో ఉచ్చ పొందుతాడు. నా భార్య పిల్లలకి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న దృక్కోణం ఉంటుంది శనికి, రైట్? కాబట్టి అటువంటి చోట ఏదైనా ఇబ్బంది ఉండడము, బిజినెస్ స్టార్ట్ చేయలేకపోవడానికి సప్తమంలో ఉన్న శని కారణం కావచ్చు. ఓకే, అయితే దిగ్బలంలో ఉంది అని హ్యాపీ ఫీల్ అవునే అవడానికి చెప్పలేము. లేదు. కానీ ఇప్పుడు భార్య ఉందనుకుందాం, అతనికి ఒక 4 లక్షల రూపాయలు జీతం వస్తుంది. నేను ఉద్యోగం మానేసి బిజినెస్ పెడతానని భర్త మంచిదా, లేదు భర్త అమ్మయ్య బిజినెస్ పెట్టట్లేదురా బాబు అని గుండెల మీద చేతులు వేసుకునేది మంచిదా, చెప్పలేము. కరెక్టే. ఓకే, సో అదేదో చెడ్డదని మంచిదని అలా చెప్పలేము. సో అతను బిజినెస్ పెట్టకుండా ఉండడానికో, బిజినెస్లో ఫెయిల్యూర్ వస్తుందని భయం క్రియేట్ చేయడానికో సప్తమంలో ఉన్న శని ఉపయోగపడతాడు. సాధారణంగా శని ఒప్పుకోడు, నీకు నెల డబ్బు రాకపోతే ఇబ్బంది పడతావు, 10వ ఇంట్లో వాడు రూల్ చేస్తాడు కదా, అందుకని ఒప్పుకోడు. సాధారణంగా నేను ఇందులో ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు, భయపెడతాడు. రాహు ఏంటంటే గాల్లో మేడలు. ఓకే, ప్రతిదీ గాల్లో మేడలు. ఇది చేసేస్తాం, దాని తర్వాత అది చేసేస్తాం, అది చేసి ఇది చేస్తాం, ఇది చేసి అది చేస్తాం, లేదా విపరీతమైన షార్ట్ కట్స్ చేయడం. ఓకే, షార్ట్ కట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గంటల్లో చేసే పనిని గంటలో చేయడం ఎలా, సేమ్ పర్ఫెక్షన్తో. ఓకే, ఎందుకు రాహుకి శరీరం లేదు, సో షార్ట్ కట్ బ్రెయిన్తో ఏం చెయ్యొచ్చు. ఓకే, సో అది సప్తమంలో ఉన్న రాహు ఉపయోగపడతాడు. బిజినెస్ని ఎక్కువ చేస్తాడు, బిజినెస్ థాట్స్ ఉన్నాయి, బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, వాటిని ఎక్స్పాండ్ చేస్తాడు. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా దశ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, గాల్లో మేడలు కట్టి అవి కూలిపోతున్నాయా, లేకపోతే ఎవ్వరూ ప్రపంచంలో ఆలోచించని విషయాన్ని ఏదో పట్టుకొని తాను ఆలోచించి ఇది కుదురు తీరుతుంది, ఇది చెయ్యగలుగుతాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఒక 20 ఏళ్ల క్రితం ఎవరైనా చెప్పారు అనుకోండి, నువ్వు నాకు ఒక బొమ్మ గీసి ఇయ్యి అని చెప్పి మీరు జెమినాయికో చాట్ జీపీటీకో ఇవాళ టైప్ చేసి ఇస్తున్నారు. ఒక సీన్ డిస్క్రైబ్ చేస్తే అది పర్ఫెక్ట్గా మీకు గీసి ఇచ్చేస్తుంది. విఈఓ అని ఇవి ఉన్నాయి, వీడియోస్ మీరు సీన్ డిస్క్రైబ్ చేస్తే వీడియో వచ్చేస్తుంది క్లియర్గా కదా. అంతే, క్యారెక్టర్స్ కూడా అలాగే బిల్డ్ చేస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. రోబో మొత్తం చిప్పే కదా, అదంతా కూడా చిప్. మీరు ఒక 20 ఏళ్ల క్రితం ఇలా చేస్తానని చెప్పారని ఎవరైనా నమ్ముతారా? ఎందుకు గాలిలో మేడలు కడుతున్నాం అంటారు. సో ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కావచ్చు, లేదా నిజంగా గాలిలోని మేడలు కట్టే వ్యక్తి కూడా కావచ్చు రాహు. ఓకే, సో రివర్స్ చేయండి, శనిని లగ్నంలో వేసుకోండి. ఓకే, శని లగ్నంలో వేసుకున్నాడు, వెరీ సర్కమ్స్పెక్ట్. అక్కడ కూడా శని ఊరుకోడు, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేవాడు, ప్రతి విషయాన్ని 1-2 సార్లు చెక్ చేసుకునేవాడు లగ్నంలో శని. కానీ రాశి వాడాల్సి సుమ. ఓకే, జాగ్రత్త. ఇవి వాడుతున్నప్పుడు నేను రాశి వాడను, ఏం చూడను, ఉత్త గుడ్డి వాళ్ళ చేస్తా, అలా చేయలేము. ఓకే, దాని తర్వాత ఏం చెప్పాను, అవసరమైతే బిజినెస్ చేద్దాం, కానీ ఒక్కసారిగా కాదు చేద్దాం, బిజినెస్ చేయొచ్చు. మంచి థాట్ ప్రాసెస్ ఉండాలి, మంచిగా ఆలోచించుకొని ఏమేం కావాలో జాగ్రత్తగా రాసుకొని దాని తర్వాత బిజినెస్ చేద్దాం, చేయకుండా ఉండదు, చేద్దాం అనే ఉద్దేశంలో లగ్న శని ఎప్పుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కోల్పోయినప్పుడు. లగ్న రాహు డెఫినెట్గా బిజినెసే చెయ్యాలి. ఓకే, దీనికి ఏం లాజిక్ అప్లై చెయ్యాలి. ఓకే, సో ఇది లగ్న రాహు నుంచి వస్తుంది. 4th హౌస్ వెనక్కి వస్తున్నాను. 4th హౌస్ చంద్రుడు శుక్రుడు, 4వ ఇంట్లో చంద్ర శుక్రుడు దిగ్బలం పొందుతున్నారు. ముందు చంద్రుడిని చూద్దాం. చంద్రుడు మనస్సు కారకుడు. నాకు ఉద్యోగంలో జీతం కాదు ఇంపార్టెంట్, ఆ మనిషి నచ్చాలి. మా యజమాని చాలా మంచివాడు కాబట్టి నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను. ఓకే, మా యజమాని చాలా మంచివాడు కాబట్టి నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను, నాకు ఆయన నచ్చాడు కాబట్టి ఆయన మిగిలిన వాడికి నచ్చినా మాన్య, నాకు నచ్చాడు కాబట్టి నేను పని చేస్తున్నాను. నేను ఏనాడు ఆయన నచ్చట్లేదని నాకు అనిపిస్తుందో ఆనాడు వదిలేసి వెళ్ళిపోతాను.
అంతేకాని ఇదేంటి నీకు 10 ఏళ్ళ నుంచి జీతం పెంచలేదా మరి ఎందుకు చేస్తున్నావు అంటే వెండు. ఓకే, ఇది యజమాని అనుకోండి లేకపోతే కంపెనీ అనుకోండి, ఏదైనా చంద్రుడు కాబట్టి మనస్సుకు నచ్చింది చేస్తా. లేదా ఇంకొకళ్ళు ఉంటారు బిజినెస్ చేస్తున్నారు, ఇందులో ఏం డబ్బులు వస్తున్నాయి అని చేస్తున్నారా అంటే నేను ప్యాషన్ కోసం చేస్తున్నాను. కుజుడు చంద్రుడు రెండు అందుకే బ్యాలెన్స్ అవుతాయి 4th హౌస్లో. చంద్రుడు దాని ఆ బ్యాలెన్స్ని పైకి తీసుకొస్తున్నాడు. నాకు మనస్సుకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, ఇంకా చంద్రుడికి చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ అప్లై చేసి చూడవలసి ఉంటుంది. ఎప్పుడు మారుతాయి? 2 గ్రహాలు దిగ్బలాల్లో ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి లాక్కుంటాయి. ఓకే, కొన్ని ఏమంటారు కాంట్రడిక్ట్ చేస్తాయి. ఒకటేమో ఒకవైపు లాగుతుంది, మరోవైపు లాగుతుంది. అవి కాంట్రడిక్ట్ అయ్యి బ్యాలెన్స్ అయ్యి జీరో అయిపోతాయి. కాబట్టి D10 చార్ట్ని ఒక D1 చార్ట్ చూస్తే ఎలా చూడాలో అలా చూసి మొత్తం ఫలితాలు చెప్పచ్చు. నేను దాంట్లో మత్సుక్కి 1, 2, 3 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మీరు చెప్పినట్టు చదువు, ట్రావెల్, ఉద్యోగము, డైలీ చేసే కర్మ కాబట్టి వాటి గురించి చెప్తాను. శుక్రుడు, ఓకే, చంద్రుడి దిగ్బలం చెప్పాను. దిగ్బలం కోల్పోతే, చంద్రుడి దిగ్బలం కోల్పోతే నాకు మనిషి నచ్చక్కర్లేదు. నా పని ఏంటి? నాకు క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి. ఎందుకు? చంద్రుడు దిగ్బలం ఎక్కడ కోల్పోతున్నాడు? 10వ ఇంట్లో కోల్పోతున్నాడు. 10వ ఇల్లు ఏంటి? పని. నా పని ఏంటి నాకు చెప్పండి చాలు. ఓకే, చెప్తా నీ పని ఇది, నీ ప్రొఫైల్ ఇది అన్న క్లియర్గా బౌండరీస్ డిఫైన్ చేసి ఇవ్వండి, నేను యాజ్ ఇట్ ఈస్గా అవి చేస్తాను. ఓకే, నా కంపెనీ నచ్చడంతో పని లేదు. నన్ను తిట్టారు కదా, నేను తప్పు చేశాను, తిట్టారు, తప్పు చేయలేదు, తిట్టారు, ఒప్పుకోను. ఓకే, ఆ క్లారిటీతో ఉంటాడు చంద్రుడు. ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. శుక్రుడు తీసుకోండి. శుక్రుడు 4th హౌస్లోని దిగ్బలాన్ని పొందుతాడు. శుక్రుడు ఏంటి అంటే కంఫర్ట్స్, ప్రివిలేజెస్. జీతం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు సొడెక్సో పాసులు ఇస్తారు కొన్ని వాటిలో. ఇప్పుడు సొడెక్సో పాసులు లేవు. లేకపోతే నాకు ఏదో ఒక LTAఓ LTCఓ ఇస్తారు. లేకపోతే నాకు ఎవ్రీ 1 year ఆన్ సైట్ పంపిస్తారు. లేకపోతే నా కింద ఒక 5గురిని పెట్టి నాకు వాళ్ళ పగ్గాలు నా చేతిలో పెట్టారు. ఓకే, ఇలాగా శుక్రుడికి ప్రివిలేజ్ అంటాం దీన్ని. కొంతమందికి మా ఆఫీస్లో అండి మధ్యాహ్నం లంచ్ పెడతారు. నా భార్య పొద్దున్న కష్టపడి వంట చేయక్కర్లా. అంటే ఇప్పుడు ఆవిడ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాం, 7 గంటలకు, ఆవిడతో మిలిటరీలో పనిచేస్తాను. నేను ఈ ఆఫీస్కి వస్తాను అనుకోండి, ఈ ఉదయాన్నే వచ్చేయాలి, వేడివేడిగా నాకు ఇక్కడ భోజనం పెడతారు, నేను తెచ్చుకోక్కర్లా. ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తున్నాను, లంచ్ ఇక్కడే చేస్తున్నాను. ప్రివిలేజ్. ఇలాంటి ప్రివిలేజెస్, కంఫర్ట్ జోన్స్. కొందరు నాకు ఆఫీస్ వాళ్ళు కార్ ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు, ఇంటి దగ్గర భార్యకు ఒక కార్ ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు. అలాంటి కంపెనీలు కూడా ఉండేవి, ఇంత ఇప్పుడు లేవు. కానీ ఒక 15-20 ఏళ్ళు నేను గట్టిగా ఉద్యోగం స్టార్ట్ అయిన కొత్తలో మాకు ఉండేవి. కంపెనీ పేర్లు చెప్పను, గవర్నమెంట్ లో కాదు, ప్రైవేట్ లో ఉండేవి. పెద్ద కంపెనీస్ లో, ప్రైవేట్ లో ఇచ్చేవారు. భార్యకి ఒక కారు, ఒక డ్రైవర్. ఎందుకంటే అతను CEO ఆ ఏరియాకి, ఆ కంపెనీకి చాలా పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నాడు, అతని మీద బిజినెస్ డిపెండ్ అయ్యి. వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినా వెళ్ళడు, భార్యకి డ్రైవర్తో సహా కారు ఉంది, మనకు నమ్మకమైన వాడు, ఆ కంఫర్ట్స్. 10th హౌస్ వీనస్. నేను ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చు, నాకు బ్లాక్లో ఎంత ఇస్తారు, వైట్లో ఎంత ఇస్తారు, నాకు ఏ ప్రివిలేజ్ వద్దు, నాకు డబ్బి నేను చూసుకుంటాను, ప్రివిలేజ్లు ఏం పెట్టుకోవాలి. నా భార్య కారు ఇస్తానన్నావు కదా, ఇవ్వద్దు, 30,000 నాకు ఇచ్చేయి. ఓకే, అన్ని క్యాష్లో కన్వర్ట్ చేసి ఇచ్చేయి. శుక్రుడు చేసే. రైట్, బ్యాక్ వస్తే 1st హౌస్ అంటే ఇప్పుడు దిగ్బలం ఉంటే మోరల్స్ ఎక్కువ ఉంటాయి, ఏ గ్రహమైనా ఆ వైపు. మోరల్స్ అని చెప్పలేము, ఎందుకంటే అలా వెళ్ళొద్దు, అది పొరపాటు, అలా చేయొద్దు. దిగ్బలం కోల్పోయినప్పుడు మనీ వైపే ఎక్కువ ఉంటుంది. ఇందాక మనీ రిలేటెడ్. దీన్ని బట్టి చూడండి, రాశిని బట్టి చూడండి. 10వ ఇల్లు శని పరిపాలిస్తాడు సాధారణంగా. శనికి ఒక ఫుట్ హోల్డ్ ఉంటుంది 10th హౌస్లో, 10th హౌస్లో. మనం ఇప్పుడు దిగ్బలం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10th హౌస్ మేషము, కర్కాటకము, కాప్రికాన్, తుల అదే గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ రకరకాల హౌసెస్ కావచ్చును, కానీ వాళ్ళ ప్రమేయాలు ఉంటాయి అక్కడ, వాళ్ళకి దిగ్బలం వస్తున్నట్టు ఆ గ్రహం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, సో 10th హౌస్లోని వీనస్ అది చూస్తాడు. నాకు డబ్బు ఇచ్చేయండి. ఓకే, గురువు బుధుడు 1st హౌస్ లగ్నంలో.
నేర్చుకోవడానికి ఏముంది? ఓకే. ఇక్కడ నేర్చుకోవడానికి ఉందా? జీతం తక్కువ ఇవ్వండి, కానీ నాకు ఛాలెంజ్ ఉంది, నేర్చుకోవడానికి ఉంది, నా జీవితం రేపు ఉదయం బాగుపడడానికి అవకాశం చాలా ఉంది, నేను ఇక్కడ ఉంటా. మరి ఇంకో కంపెనీలో నీకు ఇదే దీనికి 50,000 ఇస్తారు, ఇక్కడ 25,000 ఇస్తారు. అక్కడ ఏమో రేపు నేర్పించడానికి ఏముండదు. మా బాస్ దగ్గర చాలా విద్య ఉంది, లేకపోతే ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, స్కోప్ ఎక్కువ. ఇక్కడ పనిచేస్తాం. గురువు బుధుడు రెండు ఇంచుమించుగా ఒకటే. బుధుడికి గురువుకి చిన్న తేడా ఒకటి. ఆ చిన్న తేడా, సటిల్ డిఫరెన్స్. ఇంకా చాలా ఉండొచ్చు. మీరు అవి నా కారకత్వాలు క్లాసులు వింటే, గురువు కారకత్వాల క్లాసులు వింటే మీకు బుధుడు స్టూడెంట్ కాబట్టి, బుధుడు స్టూడెంట్, గురువు గ్రహం కాబట్టి క్యూరియాసిటీ, యాంగ్జైటీ, నేర్చుకోవడానికి కావాల్సినంత ఇది ఎక్సైట్మెంట్, అది బుధుడు ఎక్కువ ఫీల్ అవుతాడు. గురువు ఏం ఫీల్ అవుతాడంటే, నన్ను మర్యాదగా చూస్తున్నారా, పెద్దవాడిని రెస్పెక్ట్, గౌరవంగా చూస్తున్నారా, మా CEO నాకంటే ఒక వయసు చిన్నవాడైనా నన్ను సార్ అని పిలుస్తాడు. ఓకే, ఇలాంటివి. CEO అయి ఉంటాడు ఇతను, ఆ CEO కంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు అయి ఉంటాడు, పనిచేసేవాడు. నన్ను మా CEO సార్ అంటాడు. నేను సార్ అని అంటాను, కానీ నా CEO నన్ను తిరిగి నన్ను ఆఫీస్ మొత్తం నన్ను ఒక్కడినే సార్ అంటాడు. ఇటువంటివి ఆ గౌరవంగా చూస్తున్నారా లేదా అన్నదా. సప్తమ గురు బుధులు, డైరెక్షన్ లెస్ జూపిటర్ మర్కరీ. ఎటు డబ్బు వస్తే అటు వెళ్తాను, లేదా నా ఐడియాస్తో బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి. 7th హౌస్ కదా. సో కంపెనీ పని కోసము నన్ను పంపిస్తే కొత్త ఆర్డర్లు ఎలా తీసుకురావాలి, నేను ఎన్ని ఆర్డర్లు తీసుకొచ్చాను, జీతం ఎంతో కాదు, నా పేరు మీద 200 బిలియన్ ఆర్డర్ బుకింగ్ ఉంది, నేను తీసుకొచ్చాను ఈ కంపెనీకి, నన్ను గర్వంగా చెప్పుకుంటారు, ఫలానా వ్యక్తి ఎక్స్ ఫలానా ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఓకే, ఆ కస్టమర్ని నేను మేనేజ్ చేస్తున్నాను, నేను మెయింటైన్ చేస్తున్నాను, కీ అకౌంట్గా చూస్తున్నాను. ఇలాంటి వాళ్ళు కీ అకౌంట్స్ మేనేజర్స్ గాను కీ రోల్లోని ఉంటారు. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు సప్తమంలో ఉన్నారంటే కస్టమర్ సర్వీస్లో ఉన్నారు, కన్సల్టెంట్లో ఉన్నారు. అంటే ఏంటి, ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వస్తారు, సార్ నాకు ప్రాబ్లం వచ్చింది సార్, నాకు సాయం చేయండి, ప్రాబ్లం సాల్వ్. 7th హౌస్ జూపిటర్ బుధుడు, గురు బుధులు. సో ఇలా చూసుకోవచ్చును, ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. మరి బుధుడు 4th హౌస్ రిలేటెడ్, ఎందుకంటే 10th హౌస్ లో కూడా బుధుడు మంచి రిజల్ట్ అంటారు, అవి వేరు అంటారా? అవి వేరు. అది మరోనాడు ఎప్పుడైనా చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను, మీరు D1లో చెప్తున్నప్పుడు కూడా అవి కూడా ఉపయోగించుకోవచ్చు, కొంతవరకు చదువుకొని అవి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దిగ్బలం గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి గ్రహం గురించి. అలానే ఉచ్చ అని కూడా ఉంటాయి కదా సార్, అది దశాంశలో ఉచ్చలో ఉంటే అసలు కెరియర్లో ఆ గ్రహం రోల్ ఎలా ఉంటుంది అసలు? దశాంశలో ఉచ్చలో ఉన్న గ్రహాలు అంటే, మనం ఇక్కడ ఒక్క గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లగ్నం వాడడం లేదు కదా. ఉచ్చలో ఉంది అంటే మనం రాసి వాడుతున్నాం కదా. బుధుడు ఎక్కడ ఉచ్చ పొందుతాడు, కన్యలో ఉచ్చ పొందుతాడు, లగ్నం ఏదైనా కావచ్చు కదా. లగ్నం వాడడం లేదు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఓకే, అంతేగాని ఇది ఉచ్చలో ఉన్నాడని సంకల్పం పనికిరావు, అలా రావు. కాకపోతే అందుకే వాటికి సంబంధించినవి నేను ఏం చెప్పడం లేదు. అంటే ఇప్పుడు నా భయం వల్ల ఏంటంటే, కొందరు ఇది చూసేసుకుని నాకు ఉంది, నాకు లేదు రిజల్ట్ అంటారు. అందుకు నేను అవి ఏం చెప్పట్లేదు, 100 చెప్పచ్చు. కాకపోతే అవి లగ్నం మారితే పూర్తిగా రిజల్ట్ మారిపోతుంది. కాబట్టి ఇందులో ఉచ్చలో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్నం ఏం ఫలితాలు వస్తాయో చెప్తా. ఉచ్చలో ఉన్న గ్రహము సాధారణంగా ఏం పెంచుతుంది అని అంటే, పదవి, ఓకే, పవర్. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది. నా సంతకానికి విలువ అన్నది నువ్వు చేసే కుర్చీని బట్టి ఉంటుంది. ఉచ్చలో ఉన్న గ్రహం నీకు ఆ కుర్చీ తెచ్చిపెడుతున్నావు. సో నీ ఆఫీస్లో నువ్వు కూర్చొని నువ్వు సంతకం పెట్టేవు అని అంటే, ఆ సంతకానికి ఒక వాల్యూ ఉంది. నువ్వు ఏమైనా ఏదో చిన్న కంపెనీలో చిన్న డిజైన్లోని చిన్న మేనేజర్గా ఉంటాడు, కాకపోతే ఈ సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఒక పెద్ద కాంట్రాక్టింగ్ కంపెనీకి ఒక $1 బిలియన్ అతని సంతకం ఇంపార్టెంట్. అది అతని డిపార్ట్మెంట్కి అతని హెడ్, అతనిది క్లియర్ అయితే తప్ప $1 బిలియన్ ఆర్డర్ అతనికి రాదు. ఇతనికి ఏమి దానివల్ల లాభం లేదు. కాకపోతే ఇతని దగ్గరికి వచ్చి ఆ $1 బిలియన్ పనిచేసి ఏ వైస్ ప్రెసిడెంటో అతని దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, సార్ మాకు అప్రూవల్ రాలేదు సార్, ఇంకా కొంచెం చూడండి సార్. అది ఉచ్చలో ఉన్న గ్రహం తెచ్చిపెడుతుంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మన దగ్గరికి మా పని చేసి పెట్టండి,
అని అడిగే అవకాశం ఉంది. దానివల్ల ఏదో మనకి డబ్బు వస్తుందని కాదు, హోదా, పదవి, పవర్, పొజిషన్, మంచిగా అనిపించడం. 10 మంది మన దగ్గరికి వచ్చి పొగుడుతున్నారు, నా కోసం ఒక వ్యక్తి అరగంట సేపు కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అంటే సెలబ్రిటీ స్టేటస్ కదా, అది అనిపించడం. ఇవి ఉచ్చలో ఉన్న గ్రహాలు సాధారణంగా తీసుకొని వస్తాయి. వీటిల్లో మళ్ళీ ఉచ్చలో ఉన్న గ్రహాల్లో కూడా ఒక్కో ఉచ్చలో ఉన్న గ్రహం ఒక్కోటి తీసుకొస్తుంది. ఓకే, ఇవి కూడా మన లగ్నం వాడడం లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసి రాలేదని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఓకే, బుధుడు ఉచ్చలో ఉన్నాడు, స్పీడ్గా డబ్బులు సంపాదించడం ఎలా, ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండకపోవడం. ఓకే, సుఖ సంతోషం. ఇప్పుడు వాడికి సుఖంగా ఉంటే తోచదు. అదే ఎందుకో తెలిసిన ఆలోచన అంతా డబ్బు సంపాదించాలి. కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను. కంఫర్ట్ జోన్ కి కారకుడు చంద్రుడు. 4వ ఇంట్లో ఉంటాడు వాడు చంద్రుడు. చంద్రుడు అంటే నాకు ఇష్టం లేదు, నాకు చంద్రుడు అంటే ఇష్టం లేదు. నేను బుధుడిని కదా, 6వ ఇంటిని పరిపాలిస్తాను. నాకేం కావాలి, ఎప్పుడు ఏదో కష్టం కావాలి, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకోవాలి, నెత్తి మీద పెట్టుకోవాలి, దాంట్లో నేను డబ్బులు సంపాదించాలి. ఓకే, లేదా పక్కవాడు ఏదైనా చేస్తున్నాడు అనుకో, రే ఇది తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అది తప్పు చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయాలి. ప్రతిదానికి తప్పు, ఇది అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇది చేయకూడదు, అలా చేయాలి. ఇది బుధుడు ఉచ్చ. చంద్రుడు ఉచ్చ. చంద్రుడు ఉచ్చ ఏం చూపిస్తాడంటే గ్రూపిజం, జట్లు కట్టడం. ఓకే, ఇప్పుడు ఆఫీస్ ఉంది, వీళ్ళు మా గ్రూప్, మీరు మా గ్రూప్ కాదు, గ్రూపిజం చూపిస్తాడు చంద్రుడు. ఓకే, లేదా పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్, పెద్ద మీటింగ్ హాల్లోని కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు ఒక మూల. అంత స్పేస్ కావాలి. చంద్రుడు ఉచ్చ, స్పేస్ ఎక్కువ, గురుడు లాగానే D10 లో చంద్రుడు వచ్చి పెద్ద స్పేస్. ఏంటంటారు కాన్ఫరెన్స్ రూమ్. ఆయన ఎక్కడ కూర్చుంటాడండి అంటే కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చుని ఉంటాడు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు, స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇది గురువుకి, రాహుకి, చంద్రుడికి ఉపయోగపడుతుంది. చంద్రుడు కూడా అంతే, స్పేస్ కావాలి. లేదా ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పటికైనా స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన, ఇంట్రెస్ట్. చేస్తావా లేదా అన్నది లగ్నం నుంచి పనికొస్తుంది. లగ్నం నుంచి సప్తమంలో ఉన్నాడా, అష్టమంలో ఉన్నాడా, 5వ ఇంట్లో ఉన్నాడా, 1వ ఇంట్లో ఉన్నాడా, దాన్ని బట్టి మారుతోంది. బిజినెస్ చెయ్యాలి, ఫుడ్ బిజినెస్, చంద్రుడు ఉచ్చ పనికొస్తుంది. లేదా ఫైనాన్స్ కంపెనీ చెయ్యాలి, ఓకే, చంద్రుడు ఉచ్చ. ఓకే, తర్వాత ఇంకా చాలా చెప్పచ్చును, కాకపోతే ఇంతవరకే, ఎందుకంటే లగ్నం వాడడం లేదు, నేను ఏ లగ్నమో చెప్పలేదు. ఇప్పుడు వీటిని కన్యలో బుధుడు వచ్చా అట్లానే తీసుకోవాలా సార్, లేకపోతే కన్యలోనే తీసుకోవాలి, లగ్నాతో తీసుకోవడం. ఓకే, లగ్నంలో నుంచి 4వ ఇంట్లో అలా వద్దు, అలా వద్దు, ఇలాగే డైరెక్ట్ వచ్చా, ఇంకా ఉచ్చలో తీసుకో. గురువు ఉచ్చ. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉంది. ఏదో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఏదో ప్రాబ్లం ఉంది అతనికి. ఎందుకంటే గురువు ఎక్కడి నుంచి ఉచ్చ పొందుతున్నాడంటే ధనస్సులోని మూల త్రికోణాన్ని పెట్టుకొని 8వ ఇంట్లో ఉచ్చ పొందుతాడు గురువు. ఓకే, కర్కాటకంలో. కెరియర్ ఎప్పుడు ట్రాన్స్ఫార్మేషన్లో ఉండడం, ఎప్పుడు కెరియర్ మారుతూ ఉండడం, లేకపోతే ఆయన పెద్ద డిప్లొమాట్ కావచ్చు, ఒకరోజు చైనాలో ఉంటాడు, ఒకరోజు తైవాన్లో ఉంటాడు, ఇంకో రోజు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి, కానీ పని చేయడం ఇష్టం ఉండదు కదా. పని చేయడం ఇష్టం ఉండదు అంటే అది లగ్నం నుంచి చూడాలి. లగ్నం D10 లో ఏం లగ్నం ఉందో దాని నుంచి చూడాలి. ఈ గురువు ఉచ్చ వల్ల ఏంటి అంటే జీవితం ఎప్పుడు మార్పు వైపు ప్రయాణిస్తూ ఉండడం. లేదా వాడు ఉన్నాడు కదా, వాడు అనవసరంగా తప్పులు చేస్తున్నాడు, వీడున్నాడు కదా తప్పు చేస్తున్నాడు, అలా ఉండకుండా మారచ్చు కదా. నీ మార్పు నీ చేతుల్లో ఉంటుంది, పక్కవాడి మార్పు నీ చేతుల్లో ఉండదు. నువ్వు అడ్వైస్ చేసిన వెండు ఒక్కోసారి. గురువు ఉచ్చలో ఉన్నాడు, అడ్వైస్ చేసిన వెండు, ఎందుకంటే గురువు చాలా సాఫ్ట్గా చెప్తాడు. ఓకే, ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ చెప్పచ్చు. శుక్రుడు ఉచ్చ, ఇది కూడా సిమిలర్ టు బుధుడు. అక్కర్లేని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే శుక్రుడి మూల త్రికోణము తులలో ఉంది. తుల నుంచి 6 గళ్ళు ముందుకెళ్ళి ఉచ్చ పొందుతాడు. పరశురాముడి కథ అది ఉంటుంది, నేను ముందు కూడా నేర్పించాను. ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఓకే, సో గురు శుక్రులు ఉచ్చ, బుధుడి ఉచ్చ, ఇవి
ఒక్కో విషయాల్లో మంచివి, ఒక్కో విషయాల్లో చెడ్డవి. ఎందుకంటే లగ్నం మనం వాడడం లేదు కాబట్టి ఎందులో చెడ్డదో ఇందులో మంచిదో చెప్పడం కష్టం. నేను చెప్పిన క్లాసులు ఉంటాయి, శుక్రుడి బేసిక్స్ చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ D1 D10 అవి, పరశురాముడి కథ అవి పెట్టి చెప్పాను. చాలా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి క్లాసులు. చాలా ఫ్రీ క్లాసెస్లో ఉన్నాయి యూట్యూబ్లో, చక్కగా వెళ్ళి వినొచ్చు. దాంట్లో నుంచి కూడా చాలా ఇన్సైట్స్ వస్తాయి. శుక్రుడు ఇంకేం చూపిస్తాడు అని అంటే రెస్పాన్సిబిలిటీ. ఎవరెవరైతే పని చెయ్యట్లేదో వాళ్ళందరి పని కూడా ఇతను తీసుకొని చేస్తాడు. శుక్రుడు అదేగా చేసాడు, రాక్షసుల వైపు వెళ్ళి నించున్నాడు. వాళ్ళెవరికి ఏ పని చేత కాదు, రైట్? తానే అన్ని పనులు చెయ్యాలి. ఎవరితో పోరాడుతున్నాడు? విష్ణువుతో పోరాడుతున్నాడు, రైట్? విష్ణువుకి ఎదురుగుండా నిలబడి నేను విష్ణువుని కొట్టేస్తాను అంటాడు, రైట్? పెద్ద పెద్ద జాయింట్స్తోని పోరాటం చేయడం, కాంపిటీషన్ పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం. శుక్రుడు ఓకే. సో లేదా గెలుస్తున్నాడా లేదా అన్నది లగ్నం నుంచి చెప్పండి. కాంపిటీషన్ ఎప్పుడు పెద్ద వాళ్ళతో చేస్తాడు. ఏమంటారు, ఉచ్చలో శుక్రుడు ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఇది నీచలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది ఇది. ఓకే, శుక్రుడు కాంపిటీషన్ ఇంపార్టెంట్. నేను ఎవరితో తలపడుతున్నాను, నా కాంపిటీషన్ ఎవరు? సమఉజ్జీయ, నాకంటే పెద్దవాడు అయి ఉండాలి. సమఉజ్జి ఏంటి? నాకంటే పైవాడిని తెచ్చుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే సమఉజ్జితో పోరాడితే నువ్వు గెలిచినట్టు ఎక్కడైంది కదా, అంతగా పై స్థాయి తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను గురువుతో పోరాడతాను, లేకపోతే విష్ణువుతో పోరాడతాను. ఇది శుక్రుడి ఉచ్చ. రవి ఉచ్చ టైంకి పనులు అవ్వాలి, లేకపోతే అరుస్తా. ఓకే, టైం కీపింగ్. మేషన్లో ఉచ్చ పొందుతాడు రవి, టైం కీపింగ్. తర్వాత తొందరగా పనులు అవ్వడం, ఓకే, టైం కీపింగ్, తొందరగా పనులు అవ్వడము. దాని తర్వాత రాయల్టీ నిలబడ్డం మనిషిది, ఓకే, రాయల్ స్టేటస్, రాయల్టీ, తాను తగ్గకుండా నెగ్గుతూ ఉండడం. ఇవి మీకు రవి యొక్క ఉచ్చ నుంచి కనిపిస్తాయి. శని ఉచ్చలో లాస్ట్ టైం కూడా చెప్పినట్టు నేను ఒక క్లాస్లో చెప్పాను. శని ఉచ్చలో ఏంటంటే స్లోగా పనులు అవ్వడం. ఓకే, రవి ఉచ్చలో స్పీడ్గా పనులు అవుతున్నాయి, టైంకి పనులు అవుతున్నాయి, అవ్వాల్సిన టైంలో అయ్యే పనులు అవుతున్నాయి. శని ఉచ్చలో స్లోగా అవుతున్నాయి పనులు. ఇప్పుడు ఇందాక శని దిగ్బలంలో ఉన్నప్పుడు కూడా సిమిలర్ థింగ్. కానీ కొన్ని చోట్ల ఏంటి అంటే స్లోగా ఒకటి తర్వాత ఒకటి అవ్వాల్సిన చోట శని ఉచ్చ చాలా బ్రహ్మాండంగా పనికి వస్తుంది. ఓకే, శని ఉచ్చలో ఉంటే చెడు, రవి ఉచ్చలో ఉంటే మంచి, ఇలా చెప్పలేం. అలా జనరలైజ్ చేసి మీరు ఓన్లీ నెగటివ్స్, కొంతమంది మెసేజ్లు కామెంట్లు పెడతారు, మీరు ఫలానా గ్రహానికి ఓన్లీ నెగటివ్సే చెప్పారు అని. అలా ఉండదు. ఇప్పుడు ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనస్సులో మెదులుతున్న జాతకంలో నుంచి ఏదో ఒక పాయింట్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడికి ఆ స్టేట్మెంట్ చూస్తే కూడా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఈగర్ గా క్వశ్చన్ మాట్లాడనివ్వండి ఆయన అడుగుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అది కూడా పాజిటివ్ గానే అనిపిస్తుంది. ఏంటంటే ఆ క్లాస్ అంత ఇంట్రెస్ట్ గా ఉంటేనే అలాంటి క్వశ్చన్ మాట్లాడనివ్వండి అని మొత్తం వింటున్నారు కాబట్టే వస్తుంది అని అనిపిస్తుంది, రైట్? సో శని ఉచ్చలో ఆలస్యం కావడము, పనులు ఆచితూచి అడుగు వేయడము, ఏం చేస్తే బాగుంటుందన్న ప్లానింగ్ మీద ఎక్కువసేపు గడపడము, ఎగ్జిక్యూషన్లో చాలా తక్కువ సేపు ఉండడము. అంటే చాలామంది ఒక ఇది కూడా ఉంది, ఏమంటారు, ఒక సామెత కూడా ఉంది, ప్లానింగ్ టేక్స్ 90% ఆఫ్ యువర్ టైం, 10% గోస్ ఇంటూ ఎగ్జిక్యూషన్ అంటారు యూజువల్గా. ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే అట్లాంటి జాబ్స్లో శని చాలా ఉపయోగపడతాడు. సో లాంగ్ టర్మ్ పనులు చేసే దానికి ప్లానింగ్, పెద్ద పెద్ద పనులు చేయాలి, అతి కష్టంగా ఉండే పనులు చేయాలి, శని చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు ప్లానింగ్ అది చాలా అవసరంగా ఉపయోగపడుతుంది. కానీ ఇవి వాడుతున్నప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంతకు ముందు చెప్పిన ఈ 3 దశాంశలోని మిగిలిన 3 క్లాసులు చూశాక ఇది చూస్తే అప్పుడు అవి సరిపోతాయి. లేకపోతే నేను ఇవి ఒక్కటే పట్టుకొని చేస్తాను అంటే మాత్రం రిజల్ట్స్ సరిగ్గా రావు. ఇది ముఖ్యంగా సమాధానం. ఇప్పుడు ఉచ్చగ్రహాలు అయినాయి కాబట్టి నీచ తెలుసుకుందాం సార్. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని కూడా స్పెసిఫిక్ గ్రహంతో తెలుసుకోవాలి కాబట్టి. రైట్, సరే వెనక నుంచి వద్దాం. కుజుడు నీచ గురించి చెప్పండి సార్. అయితే కుజుడు నీచ ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి
కుజుడు నీచలో కర్కాటకం. గెలుస్తున్నామా లేదా అన్నది కాదు, సామరస్యంగా అందరూ ఉన్నారా లేదా, కలసికట్టుగా ఒక ఆబ్జెక్టివ్ మీద అందరూ పని చేస్తున్నారా లేదా అన్నది కుజుడు చూస్తాడు నీచలో ఉన్నప్పుడు. ఓకే, నార్మల్ గా అయితే ఒక్కడే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాబట్టి ఇప్పుడు ఉచ్చలో ఒక్కడే వర్క్ చేస్తూ నేను గెలుస్తున్నానా లేదా అన్నది చూసుకుంటాడు అక్కడ. ఉచ్చలో ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు టీం గెలుస్తుందా లేదా చూసుకుంటాడు. ఇందులో ఏది తప్పు కాదు సమా. ఓకే, కొందరు అనుకుంటారు టీం వర్క్ మంచిది, ఇండివిజువల్ వర్క్ చెడ్డది, అలా చెప్పలేము. ఎవరికి ఏది వర్కౌట్ అవుతే అలా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, నీకేం టీం లేదనుకో, అప్పుడు నీకు నీచిలో ఉన్న కుజుడు చీకాకు పెడతాడు, నాకు టీం లేదు నాకు టీం ఇవ్వండి అని ఎందుకంటే అడుగుతాడు. డైరెక్షన్ ఇవ్వాలి అని ఇవ్వాలి కదా, చూస్తాడు. నీకు లేదు కదా నాకు టీం లేదు, నేనేం పని చేయను. ఓకే, సో టీం ఉండాలి అట్లాంటి వాడు. ఉచ్చలో ఉన్న కుజుడు ఉన్నాడు, టీం అక్కర్లా, తాను ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు. సో ఎవరి దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే స్టీరియో టైప్ చేయొద్దు. ఫలానా చేస్తే మంచి, ఫలానా కాంబినేషన్లో గ్రహం ఉంటే మంచి, ఇది ఉంటే చెడు, అలా చెప్పలేము, అలా కుదరదు. ఓకే, సో కుజుడు అయిపోయింది. తర్వాత శని అనుకుందాం. ఓకే, శని నీచలో ఉన్నాడు, తనకి ఇష్టం లేకపోయినా తొందరగా పని చెయ్యమంటున్న బాస్. ఓకే, తొందరగా పని చేయమంటున్న బాస్, కానీ ఇతనికి ఏంటి అంటే సావధానంగా చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి, 1కి 2 సార్లు చెక్ చేసుకొని చెయ్యాలి. అప్పట్లో ఒక రూల్ ఉండేది, మేము సరదాగా పనిచేస్తున్నప్పుడు అంటూ ఉండేవాళ్ళం మా బాస్ని, ఏదైనా పొరపాటున ఏదైనా ఈమెయిల్ త్వరగా పంపించేసి తప్పు అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీకాల్ చేసి అలా కాదు, అతను వచ్చి అంటూ ఉండేవాడు. నేను ఏమంటాను ప్రతిసారి, చెక్, డబుల్ చెక్, ట్రిపుల్ చెక్, క్రాస్ చెక్, చెక్, డబుల్ చెక్, ట్రిపుల్ చెక్, క్రాస్ చెక్. మొదటి 3 మనమే చెయ్యాలి. క్రాస్ చెక్ అంటే నేను నా పనిని మీకు ఇచ్చి ఒకసారి సరిగ్గా ఉందో లేదో చెక్ చేయమని ఆ తర్వాత పంపించాలి. అది ఎంతలా మేము మజాక్ మాకు అయిపోయిందంటే, జోక్ అయిపోయిందంటే, అరే యార్ 4 బార్ కర్లియా క్యా మాలో మేము అనుకునేవాళ్ళం. అలాగనమాట. సో శని ఏంటంటే ఇష్టం లేకపోయినా సరే త్వరగా పని చేయమంటున్నవాడు, అంటే రివర్స్లో. తొందరగా పని చేయి. నీచలో ఉన్న శనికి బాస్ తొందరగా పని చేయట్లేదు, ఎందుకు ఇంత స్లో చేస్తున్నావు, త్వరగా చేయి. లగ్నంలో ఉన్నప్పుడు కాదు, నీచలో ఉన్నప్పుడు, రైట్. సో ఇది శని మేషంలో ఉన్నప్పుడు. ఓకే, మేషంలో ఉన్న శని అది ఇస్తాడు. కాకపోతే లగ్నం వాడితే చాలా మారిపోతాయి సిచ్యువేషన్స్. ఒక్కోసారి మీరే అవ్వచ్చు, అది మీరే మీ కింద ఉన్న టీమ్మేట్స్ ని త్వరగా పనిచేయమంటున్నారు కూడా కావచ్చు, లేదా మీకు తొందరగా పనిచేసే ఉద్దేశం లేదు, మీ బాస్ మిమ్మల్ని త్వరగా పనిచేయమంటున్నాడు కావచ్చు, లేదా మీ కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాస్ తొందరగా పనిచేయమంటున్నాడు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీంట్లో ఇంకా 150 చెప్పచ్చు. ఓకే, ఈ కాంపిటీషన్ ఎక్కడి నుంచి తెలుస్తుంది, 6వ ఇంటి నుంచి తెలుస్తుంది, లేదా 8వ ఇంటి నుంచి తెలుస్తుంది. ఓకే, లేదా 7వ ఇంటి నుంచి తెలుస్తుంది, డిపెండింగ్ ఆన్ మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉంది అని. ఇప్పుడు నవాంశలో లాగా 8వ ఇల్లు సీక్రెట్ శత్రువు లాగా ఇక్కడ కూడా దశాంశలో శత్రువులు తెలుస్తుందా సార్? సీక్రెట్ గా ఉండే శత్రువులు 8వ ఇంటి కనిపించవచ్చు. డిపెండ్స్, అంటే మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారు అన్న దాన్ని బట్టి శత్రువు ఎవరు అవుతున్నారు అన్నది మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ DRDO లాంటి కంపెనీలో పనిచేస్తున్నారు అనుకుందాం, మీకు శత్రువులు స్ట్రైట్ గా 6th హౌస్ లో ఉంటారు. ఓకే, అలా ఎందుకు, మీరు తయారు చేసే ఉపకరణాలు బట్టి, లేదా మీ ప్రోడక్ట్ ఏంటో దాన్ని బట్టి మీకు 6th హౌస్ కాంపిటీషనా, 7th హౌస్ కాంపిటీషనా, 8th హౌస్ కాంపిటీషనా మీకు తెలుస్తుంది. కొంచెం టైం పడుతుంది, ఇందులో ఏం బ్రహ్మ విద్య లేదు. ఒకటే ఏంటి అంటే ఓపిక, సిగ్నిఫికేషన్స్ నేర్చుకోవడానికి తపన. 3వది నంబర్ ఆఫ్ హారోస్కోప్స్ చూసినప్పుడు ప్రాక్టీస్. తప్పులు అవుతాయి, 100 తప్పులు చేసిన తర్వాతే నువ్వు నేర్చుకోగలవు. అంతేగాని అవతల వాడు ఏదో ఫీల్ అవుతాడు అని అడగకుండా, నేను జనరల్గా ఏంటి అంటే కామెంట్ చేస్తాను, ఇదా నీది ఇది చేస్తున్నావా అని. 100కి 50 సార్లు తప్పవచ్చు, 50 సార్లే రైట్ అవ్వచ్చు, కానీ 50 సార్లు రైట్ అయిందిగా. ఆ 50 నుంచి 60 చేయి, 60ని 70 చేయి, 70ని 80 చేయి. అలా చేసుకుంటూ వస్తే అట్ 1 పాయింట్ ఇన్ టైం నువ్వు 10 సెంటెన్సులు చెప్తే అందులో 9 కరెక్ట్ అవుతున్నాయి అనుకో, చాలు వాళ్ళకి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. రవి తీసుకుందాం. రవి 10th తులలో. ఓకే, రవి తులలో అంటే 2-3గా చెప్పుకోవచ్చు, కానీ నేను లగ్నం వాడడం లేదు కాబట్టి మేజర్లీ అవన్నీ ఆపేసి మిగిలింది ఒకటే చెబుతున్నాను. డిప్లొమసీ మెయింటైన్ చెయ్యమని, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పొద్దు విషయం అని చెబుతున్న చుట్టూ ఉన్న ఆర్గనైజేషన్.
ఇప్పుడు ఏదైనా తప్పు ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఓకే, డిప్లొమసీ మెయింటైన్ చేయమని ప్రెషర్ ఉన్నవాడు రవి తులలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఓకే, ఇది ఒక కామెంట్గా చెప్పొచ్చు. రెండవది, గవర్నమెంట్తో పని చేస్తున్నప్పుడు విషయాలు స్లోగా పనులు అవుతున్నాయి. ఓకే ఓకే, గవర్నమెంట్ రవి తుల స్లోగా పని అవ్వడం. ఓకే, గవర్నమెంట్తో పని చేస్తున్నప్పుడు స్లోగా పనులు అవుతున్నాయి. అది మీకు అవుతున్నాయా మరొకరికి అవుతున్నాయా అన్నది తర్వాత విషయం. తర్వాత చంద్రుడు నీచ. చంద్రుడు నీచలో ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం అవుతున్న డేటా కావచ్చు, డేటాలో పనిచేస్తున్నారు అనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, లేకపోతే లెగసీ డేటా మూవ్మెంట్ అంటాం. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి మారుస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నాళ్ళు ఏదో డేటాబేస్లో పెట్టారు, ఒరాకిల్ వచ్చింది, ఒరాకిల్లోకి మూవ్ చేశారు. ఓకే, దీన్ని ట్రాన్సిట్ అంటాం, ట్రాన్సిషన్ అంటాం, లెగసీ డేటా మూవ్మెంట్ అంటాం. అలా మూవ్ చేయడం. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్. టైం లైన్స్ లేకుండా పనిచేస్తున్న వ్యక్తి. ఓకే, ఒక రోజు పొద్దున్న, ఓ రోజు సాయంత్రము, ఓ రోజు ఇంకో షిఫ్ట్లో వెళ్తున్న వాళ్ళు కూడా మీకు కనిపిస్తారు 8th హౌస్లోని. స్కార్పియో మూన్. తర్వాత మనస్సు చంపుకొని పని చేయవలసి రావడం స్కార్పియో మూన్. ఇష్టంగా పని చేయడం, పెద్ద స్పేస్ ఉండడం. ఇప్పుడు చాలా తక్కువ స్పేస్లో క్రాంప్డ్ అప్, ఎందుకంటే స్కార్పియోలో స్పేస్ లేదు. స్కార్పియోలోని స్పేస్ లేదు. వృశ్చికంలో చాలా తక్కువ స్పేస్, క్రాంప్డ్ అప్ స్పేస్లో కూర్చుని ఆ చిన్న ప్లేస్లో నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తున్నవాడు. అతను పెద్ద బంగారం దుకాణానికి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ రోడ్ ఏంటి ఇక్కడ, ఆ బెస్ట్ రోడ్లో కూర్చుని చిన్న దుకాణంలో కూర్చున్నాడు, కానీ బోర్డు సేల్స్ చేస్తున్నాడు. అలా కూడా ఉండొచ్చు. అంతేగాని ఏదో తక్కువ అంటే అన్నీ తక్కువే ఉంటాయని అనుకోవడానికి ఏం లేదు. స్టీరియోటైప్ చేయకండి. పెద్ద బంగారం దుకాణంలో ఒక మూలకి చిన్న చైర్ వేసుకొని కూర్చున్న యజమాని, ఆ యజమానికి అంతే, ఆ చైర్ మాత్రమే పడుతుంది. కొన్ని వేల కోట్లకు అధిపతి ఉన్నాడు. పొద్దున్న రోజు 9ంటికి వస్తాడు, రాత్రి 9ంటికి వెళ్తాడు. కొన్ని వేలు కోట్లు ఉన్నాయి, కానీ అంత చిన్న స్పేస్లో కూర్చుంటాడు. ఎందుకు? అక్కడ అంతే స్పేస్ ఉంది, ఆ పర్టికులర్ ఏరియాలోనే అతని షాప్ ఉంది. రైట్, సో క్రాంప్డ్ అప్ స్పేస్లో కూర్చున్నవాడు. గురువు నీచ. ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏమంటారు, ఎక్కువ మంది పనిచేసే ఆఫీస్లో తాను కూడా ఉన్నాడు. ఓకే, గ్రూపిజం. ఇక్కడ నుంచి ధనస్సు నుంచి రెండో ఇంట్లో పొందుతున్నాడు కదా. సో ధనస్సు నుంచి 2 ఇళ్ళు వెళ్ళాడు, గ్రూపిజంలో ఉన్నాడు. ఎక్కువ మంది చూడడానికి మనుషులు ఉన్నారు, చాలా పెద్ద ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఇవి మీకు నీచలో D10లో ఉన్న గురువు చూపిస్తాడు. ఓకే, దాని తర్వాత శుక్రుడు నీచ. శుక్రుడు నీచలో శుక్రుడు ఉచ్చక్లో ఉన్న ఫలితాలు కూడా పనికొస్తాయి. ఓకే, ఇందాక కూడా చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకోండి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడము, మిగిలిన వాళ్ళు చేయని పనులు నేను చేయడము, తర్వాత ఓడిపోయినా పర్వాలేదు సరిగ్గా చేయడం. అంటే పద్ధతి అని ఒకటి ఉంటుంది కదా, పద్ధతి ఫాలో అవ్వడము, పర్ఫెక్ట్ SOP ఫాలో అయ్యే వ్యక్తి. ఓడిపోయినా పర్వాలేదు అనుకోవడము. లబ్ధి ఎంత వచ్చింది, నాకు డబ్బు ఎంత వచ్చింది, లేదా నాకు పేరు ఎంత వచ్చింది, దాని మీద ఇదేం తప్పు కాదు. ఎందుకంటే నువ్వు ఉద్యోగం నేను చేస్తావు, నీ డబ్బు కోసం నువ్వు చేస్తున్నావు. ప్రయారిటీస్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఇతను డబ్బు మీద బేస్ అయి ఉన్నాడు. ఓకే, కంఫర్ట్స్ మీద బేస్ అయి ఉన్నాడు, ప్రివిలేజ్ మీద బేస్ అయి ఉన్నాడు. శుక్రుడు గురించి మనం నేర్చుకున్నాం ఇంతకు ముందు కూడా. సో దానికి సంబంధించిన విషయమై ఉండడం. నేను ఎక్కడున్నా రాజే అన్నట్టు ఎక్కడున్నా రాజే. మరి ఎందుకంటే శుక్రుడు రవిని నీచిపరుస్తున్నాడు కదా, ఆ ప్రివిలేజ్ శుక్రుడు ఒక్కడికే ఉంది, ఎవరికీ లేదు. డబ్బు ఎక్కడున్నా డబ్బే ఉంది, కంఫర్ట్స్ అన్ని శుక్రుడు ఇచ్చినంత ఎవరు ఇవ్వరు. మన శుక్రుడిని జనరల్ గా ఇగ్నోర్ చేస్తున్నాం, కానీ D10లో కూడా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. శుక్రుడిని చాలా మంది అన్ని గ్రహాలు బాగోపోయినా శుక్రుడు ఒకడు బాగున్నా లైఫ్ జరిగిపోతుంది, కంఫర్ట్ వెళ్ళిపోతుంది, అన్ని జరిగిపోతాయి అంటారు కదా. ఎలా అయినా కరెక్ట్, నార్మల్ గా కరెక్ట్. ఇప్పుడు ఇంకా బుధుడు నీచ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం. ఓకే, 10 మందితో మాట్లాడడానికి నాకు భాష రాదనుకోవడం, వేరే భాష మాట్లాడుతున్నారు అనుకోవడం, లేకపోతే నాకు అన్ని విషయాలు చెప్పడం లేదు, నాకు కమ్యూనికేషన్ రావట్లేదు. ఇప్పుడు ఒక ఆఫీస్లోని 10 మందికి మెయిల్ పంపించాలనుకుందాం, ప్రతిసారి ఇతనికి మెయిల్ రాకపోవడం, ఇతను వెళ్ళి అడగడం,
లేదా ఇతను 10 మందికి మెయిల్ పంపించాలి అనుకోండి, అందరికీ పంపించకుండా కొంతమందికి మర్చిపోవడం, కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం, ఇది మీకు బుధుడి యొక్క విషయంగా కనబడుతుంది. ఇంకా కొన్ని ఉంటాయి, డబ్బుల మీద ఫోకస్డ్గా లేకపోవడం, తర్వాత అవతలి వారి తప్పులు పెద్దగా కరెక్ట్ చెయ్యకపోవడం, తప్పులు పట్టకపోవడం, వదిలేయడం. ఇది మంచిగా చెడా డిపెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బుధుడు ఉచ్చలో ఉన్నాడు, ప్రతి తప్పు పడతాడు, ప్రతి చిన్నది పడతాడు. బుధుడు నీచలో ఉన్నాడు, అన్ని తప్పులు వదిలేస్తాడు. రైట్. సో తప్పులు పెద్దగా పట్టించుకోకపోవడం, తర్వాత ఇవి బుధుడి యొక్క సిగ్నిఫికేషన్స్ నీచలో ఉంటాయి. తర్వాత ఏమున్నాయి గ్రహాలు? రాహుకేతులు కూడా ఉచ్చ నీచలు చూసుకోవాలంటారా సార్? చూడక్కర్లేదు. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.